మీకు ఈ విషయం తెలుసా? మన ఐరన్ మ్యాన్ డెత్ డాక్టర్ డూమ్ స్టోరీలో ఒక పార్ట్ అంట. యాక్చువల్లీ ఈ థియరీ ఎంతవరకు నిజమని నమ్ముతారు? ఐరన్ మ్యాన్ చచ్చిపోయిన తర్వాత ఐరన్ మ్యాన్ సౌల్ అయితే ఇన్ఫినిటీ స్టోన్స్ ఎనర్జీతో కలిసి ఒక రీలంలోకి తన్ని తీసుకెళ్ళిద్దంట. అండ్ ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎనర్జీ తన సౌల్లో కలిసి డాక్టర్ డూమ్లో మారడానికి హెల్ప్ చేసిద్దంట. అలా మన టోనీ స్టార్క్ మల్టీవర్స్ గురించి తెలుసుకొని ఈ మల్టీవర్స్ అన్ని ఒకేలా ఉంటే బాగుండిద్ది, అప్పుడు ఇంక్రేషన్స్, టైమ్ లైన్స్ ఇవేవి ఉండవు, అండ్ అప్పుడు మల్టీవర్స్ కూడా సేఫ్గా ఉంటుందని చెప్పి మల్టీవర్స్ అన్నిటికీ బ్యాటిల్ వరల్డ్లో మాత్రమే ఫిక్స్ అయిపోతాడంట. అండ్ ఆ క్రమంలోనే మ్యాజిక్, సైన్స్ ఇంకా సార్సరరీ అన్నీ నేర్చుకుంటాడంట. అలా ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్, మ్యాజిక్ ఈ అన్నిటితో మెర్జ్ అయ్యి డాక్టర్ డూమ్ లాగా మారి గాడ్ ఎంపరర్ డాక్టర్ డూమ్గా మారుతాడంట. అండ్ ఇంకా దాంతోపాటు ఎన్నో పవర్ఫుల్ వెపన్స్ని కూడా కనిపెడతాడంట. అందులో 10 రింగ్స్ కూడా ఉంటాయి అంట. ఇలా ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్గా మారుతాడని ఒక థియరీ.